సో కేటీఆర్ గురించి వాట్ తెలంగాణ థింగ్స్ టుడేలో ఆయన ఇంట్రడక్షన్ వేయడం జరిగింది. కానీ ఇక్కడ నేను వాట్ తెలంగాణ థింగ్స్ టుడేలో ఈరోజు ప్రతిపక్షం ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది, ఎలా ఉంది, ఎలా ఎమర్జ్ అయిందా లేదా, లేదు ఉద్దేశపూర్వకంగా కొంత వ్యతిరేకతను చొప్పిస్తుందా, ఇలాంటి విషయాలన్నీ కేటీఆర్ గారితో మాట్లాడారు. కేటీఆర్ గారు 1 year కాలం మీకు ఎలా గడిచింది? కష్టంగా గడిచిందా? ప్రజలతో మళ్ళీ మమేకం అవడానికి స్కోప్ కనిపించిందా, లేదంటే అధికార పార్టీని ఢీకొట్టడానికి కొత్త ఎత్తుగడలు వేయడానికి అవకాశం కల్పించిందా? టీఆర్ఎస్గా పార్టీ పుట్టిన తర్వాత 2001 ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత బహుశా 24 సంవత్సరాల్లో నాకు తెలిసి పార్టీ అత్యంత అధికమైన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఎదుర్కొన్న సంవత్సరం ఈ సంవత్సరం నేను అనుకుంటాను. ఎందుకంటే మొదట 14 సంవత్సరాలు ఒక ఉద్యమ పార్టీగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మేము ఆనాడు ఉద్యమ పార్టీగా కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు పరిస్థితి వేరు. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదం మాకు లభించింది. వరుసగా 2 పర్యాయాలు అధికారంలో ఉన్నాం. 2 పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత అనూహ్యంగా కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఓడిపోయిన ఈ సంవత్సర కాలం చూస్తే రజనీ గారు ఒక 4-5 పెద్ద సవాళ్ళు మాకు ఎదురైనాయి. ఒకటి అసెంబ్లీలో ఓటమి, రెండవది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఆ మధ్యలో కేసీఆర్ గారికి శారీరకంగా ఇబ్బంది కావడం, 3 నెలల పాటు దాదాపుగా ఆసుపత్రి, తర్వాత రికవరీ, కవిత గారు అరెస్ట్ కావడం, 5.5 నెలల పాటు జైల్లో, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ వదిలిపెట్టిపోవడం, ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో జరిగినాయి. ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నేను ఆనెస్ట్గా చెప్పగలను, నిటారుగా నిలబడమే కాకుండా బాక్సింగ్లో చెప్తారు ఎంత గట్టిగా పంచ్ చేయగలుగుతాం అన్నది కాదు, ఎంత గట్టిగా ఒక అవతలవాడు విసిరిన పంచ్ తీసుకొని తట్టుకొని కింద పడ్డా తిరిగి నిలబడగలుగుతావు అనేది ముఖ్యమని చెప్తారు. ఇవాళ ఖచ్చితంగా నేను చెప్పగలను, మా కార్యకర్తల నుంచి, గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల దాకా ఒక ఆత్మవిశ్వాసం కనబడుతోంది. మళ్ళీ తిరిగి తప్పకుండా అధికారంలోకి వస్తాం, తిరిగి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఒక విశ్వాసం కనబడుతోంది. అంటే దానికి ముమ్మాటికి కారణం 2. ఒకటి పోరాట పటిమ కోల్పోలేదు, పోయింది అధికారమే తప్ప పోరాట పటిమ పోలేదు. రెండోది అధికారం పోయింది కానీ ప్రజల్లో అభిమానం మాత్రం పోలేదు, అది మాత్రం వాస్తవం.